पहलवान पेरू मोहम्मद यासुद्दीन पठान। నందమూరి కళ్యాణ్ రాము మరియు విజయశాంతి కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రమే అర్జున్ సొన్న వైజయంతి. ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లతో కంటిన్యూషన్ కొనసాగుతుంది. ఐపీఎల్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మినిమం హోల్డ్ని చూపెడుతూ వీకెండ్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ని చూపెడుతుంది అనేది మనకు కలెక్షన్లను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ రోజు మనము గ్రాస్ కలెక్షన్లు గమనిస్తే మటుకు మనం పోస్టర్ కూడా అబ్జూమ్ చేసినాము. 5,15,00,000 గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనం ఆ పోస్టర్ చూసా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క చిత్రము మొదటి రోజు సాలిడ్గానే కలెక్షన్ రాబట్టింది. ఇక రెండవ రోజు కలెక్షన్లు కూడా మనం అబ్జర్వ్ చేసే మటుకు పోస్టర్ కూడా చేశాము. 8,55,00,000 గ్రాస్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిలిచింది. అంటే రెండవ రోజు కూడా మినిమం హోల్డ్ని కూడా చూపెట్టింది. ఇక మూడవ రోజు కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు 12,85,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్లో వచ్చినట్టు కూడా మేకర్స్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. అంటే మినిమము ప్రతిరోజు కూడా దాదాపుగా 5 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్లను రాబెడుతూ సాలిడ్ కలెక్షన్లను అజూమ్ చేస్తూ ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మినిమమ్ 4వ రోజు కూడా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అంటే 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము 18 కోట్ల గ్రాస్ కలెక్షన్లో చేరింది. ఇక 5వ రోజు కూడా మంగళవారము అడ్వాంటేజ్ తీసుకొని మినిమమ్ 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే మటుకు ఈ యొక్క చిత్రము 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది. అంటే మినిమము ఇంకా ఈ వీకెండ్గా అదేవిధంగా కలెక్షన్లు కొనసాగితే మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క వారంలో వచ్చేసి ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం యొక్క 5 రోజుల కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.